నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ప్రభుత్వం మూసి పునరుజ్జీవనం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టింది. ప్రాజెక్టును ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఎన్జీటీ కేస్ డిస్పోజ్తో కాస్త ఊరట లభించింది. అయితే మొదటి దశ 21 కిలోమీటర్ల ప్రాజెక్టులో భాగంగా 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మూసి పునరుజ్జీవనం ప్రాజెక్టులో మొదటి దశలో చేపట్టనున్న 21 కిలోమీటర్ల ప్రాజెక్టుకు భూసేకరణ ఖర్చు కాకుండానే 6,500 కోట్ల నుంచి 7,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా. ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు మార్గాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి, భూసేకరణ, హిమాయత్ సాగర్ బండ్ బలోపేతం, ఎకో ప్రాజెక్టు పనులను చేపట్టనున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు విస్తరణ, రక్షణ శాఖకు సంబంధించిన భూములను సేకరించే కార్యక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. మూసి, ఈసీ నదుల సంగమంగా ఉన్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ఈ కేంద్రాన్ని పీపీపీ మోడ్లో ప్రపంచ స్థాయి ఫెసిలిటీ సెంటర్గా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాజెక్టులో గాంధీ విగ్రహం ఉండే భవనం 100 మీటర్ల వరకు ఉంటుంది. దీనిపై గాంధీ విగ్రహం 123 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. దీంతో పాటు గాంధీ సరోవర్లో శాంతి విగ్రహంతో పాటు స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ చేసిన పోరాటాలు, ఆయన ఫిలాసఫీకి సంబంధించిన జాతీయ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గాంధీ సాహిత్యం, పరిశోధనలు, పుస్తకాలతో కూడిన నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయనున్నారు. గాంధీ చరకాను స్వదేశీ ఉద్యమంలో భాగంగా స్వయం సమృద్ధికి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకతకు చిహ్నంగా మార్చారు. 1918లో మగన్ లాల్ గాంధీ రూపొందించి సవరించిన చరకానే గాంధీ చరకాగా ప్రసిద్ధి చెందింది. ఇది ఖాదీ ఉత్పత్తికి, గ్రామ పరిశ్రమల ప్రోత్సాహానికి, ఆర్థిక స్వేచ్ఛకు ప్రధాన సాధనంగా నిలిచింది. దీని ఆధారంగా చేనేత ప్రోత్సాహక కేంద్రాన్ని సైతం అభివృద్ధి చేయనున్నారు. దీంతో పాటు పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో నదీ తీరంలో సేద తీరడానికి ధ్యాన గ్రామాన్ని ఏర్పాటు చేయనున్నారు. నదీ తీర ఘాట్లతో కూడిన ప్రజా వినోద కేంద్రాలకు పెద్దపీట వేయనున్నారు.